సో మన మోడర్న్ హిస్టరీలో ఒక టాపిక్ ఏం తీసుకుందాం అంటే అప్పుడు ఇంటర్నేషనల్ బాడీస్ ఏవి ఉన్నాయి, ఇంపార్టెంట్వి కొన్ని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి IHRS అంటే ఏంటంటే ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ. ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనేది ఇది బ్రిటిష్ బేస్డ్ ఇండియన్ ఆర్గనైజేషన్. ఇది ఎందుకు అంటే బ్రిటిష్ ఇండియాలో సెల్ఫ్ రూల్ని ప్రమోట్ చేయడానికి ఇది లండన్లో ఫౌండ్ చేశారు 1905. ఎవరు అంటే శ్యామ్జీ కృష్ణ వర్మ, శ్యామ్జీ కృష్ణ వర్మ ఇది అన్నట్టు. With the support from a number of prominent Indian nationalists, in Britain at that time, including Bikaji Kama, Dadabhai Naoroji and SR Rana. వీళ్ళ హెల్ప్తోన ఫౌండ్ చేశారు. ఎవరెవరు అంటే బికాజీ కామా, దాదాబాయి నౌరోజీ and SR Rana. Now, it was intended to be a rival organization to the British Committee of the Indian National Congress, which was the main avenue for loyalist opinion at that time. ఆ టైంలో ఏముండదు అంటే బ్రిటిష్ రైవల్ ఆర్గనైజేషన్ ఆఫ్ దేనికి రైవల్యూషన్ అంటే బ్రిటిష్ కమిటీ ఆఫ్ INC. బ్రిటిష్ కమిటీ ఆఫ్ INC ఒక ఆర్గనైజేషన్ ఉండేది. దానికి రైవల్గా ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ ఉండేది. శ్యామజీ కృష్ణ వర్మ లండన్లో ఫౌండ్ చేశారు 1905. ఇది మెయిన్ అన్నట్టు. ఇది బ్రిటిష్ కమిటీ ఆఫ్ INC అనేది ఇది మెయిన్ అవెన్యూ ఆఫ్ లాయలిస్ట్ ఒపీనియన్ అట్ ద టైం ఉండేది ఇది అన్నట్టు. ఇంకా ఏంటంటే లాలా లజపత్ రాయ్, వి సావర్కర్ కూడా ఈ ఆర్గనైజేషన్లో ఉండేవాళ్ళు. ఎవరెవరు? శ్యామ్జీ కృష్ణ వర్మ ఫౌండర్, బికాజీ కామా, దాదాబాయి నౌరోజీ, SR రానా, లాలా లజపత్ రాయ్, వి సావర్కర్ కూడా. ప్యారిస్ ఇండియా సొసైటీ అనేది కూడా 1905 ప్యారిస్లో ఫౌండ్ చేశారు అండర్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ మేడం బికాజీ రోస్టం కామా, అంటే బికాజీ కామా. ప్యారిస్ ఇండియన్ సొసైటీ కూడా ఒకటి ఫౌండ్ చేశారు 1905లో ప్యారిస్లో. ఎవరికంటే మేడం బికాజీ రుస్తుం కామా, మంచెర్ షా బుర్జోర్జీ గాడ్రేజ్ అండ్ SR రానా. ఇట్ వాజ్ అ బ్రాంచ్ ఆఫ్ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ యొక్క బ్రాంచ్ ఏదంటే ప్యారిస్ ఇండియన్ సొసైటీ. ఎవరెవరు దీంట్లో ప్యాట్రనైజ్ ఉండేవాళ్ళంటే మేడం బికాజీ రుస్టుం కామా, MUNCHER ముంచెర్ షా, బర్జోర్జీ గాద్రేజ్ అండ్ SR రానా ఇదన్నట్టు. She unfurled one of the earliest versions of flags of independent India on August 22, 1907, and she is the first person hoist Indian flag in a foreign nation when an international socialist conference was being held at Stuttgart, a city in Germany. ఈ మేడం బికాజీ కామా ఏంటంటే ఫస్ట్ ఒక మన ఫ్లాగ్ ఉండే కదా, దాని ఎర్లియస్ట్ వర్షన్స్ ఉండే కదా, అది ఒకటి హాయిస్ట్ చేయడానికి ఫస్ట్ హాయిస్ట్ చేసింది ఎప్పుడు అంటే ఆగస్టు 2022 1907లో ఫస్ట్ పర్సన్ అన్నట్టు ఇండియన్ ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికి ఫారిన్ నేషన్లో. అదేదో ఎప్పుడు ఎక్కడంటే ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ స్టట్గట్, STUTTGART స్టట్గట్. ఇది ఒక సిటీ, ఒక జర్మనీలో ఒక సిటీ అన్నట్టు. అక్కడ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ వాస్ బీయింగ్ హెల్డ్ అట్ స్టట్గట్ ఎట్ సిటీ ఇన్ జర్మనీ ఇది అన్నట్టు మెయిన్గా. వీరేంద్ర చటోపాధ్యాయ వాస్ ఇన్వాల్వ్డ్ విత్ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ ఇన్ బర్లిన్లో ఎవరు ఇండియన్ హోమ్ రూల్ సొసైటీతో ఇన్వాల్వ్ అయ్యారు అంటే వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ ఇది అన్నట్టు.
సో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ యొక్క బేసిక్ ఏదంటే 1905లో లండన్లో ఫౌండ్ చేశారు. బ్రిటిష్ కమిటీ ఆఫ్ ఐఎన్సీకి రైవల్ ఆర్గనైజేషన్ ఫైన్ చేసింది ఎవరంటే శ్యామ్జీ కృష్ణ వర్మ. ఇందులో ఎవరెవరు ఉన్నారంటే మేడం బికాజీ కామా ఉండేవాళ్ళు, దాదాబాయి నవరోజీ, ఎస్ఆర్ రాణా కూడా, లాలా లజపత్ రాయ్, వీర్ సావర్కర్ కూడా ఇందులో మెంబర్స్గా ఉండేవారు. ప్యారిస్ ఇండియన్ సొసైటీ వచ్చేసి మేడం బికాజీ కామా ప్యారిస్లో పెట్టింది. ఇందులో మొంచెర్ షా, బుర్జోజీ, గాడ్రేజ్ అలా ఉండేవాళ్ళు. ఎర్లీ వర్షన్స్ ఆఫ్ ఫ్లాగ్ని అన్ఫ్లర్ చేసింది ఫస్ట్ ఈమెనే అన్నట్టు మేడం బికాజీ కామా 1905లో స్టట్గర్ట్ జర్మనీలో ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్లో. వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ బెర్లిన్లో చూసుకున్నట్టు ఇదే. ఇంకోటి గద్దర్ మూమెంట్ అంటే ఏంటి? నెక్స్ట్ గద్దర్ మూమెంట్. గద్దర్ పార్టీ అనేది 1913లో శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ఏలో ఫామ్ అయింది. గద్దర్ పార్టీ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1913 ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ఏ. శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ఏ. లాలా హర్ దయాల్, తారక్నాథ్ దాస్, రాజ్ బిహారీ బోస్, రామచంద్ర, భగవాన్ సింగ్, కర్తార్ సింగ్ సారాభా, బర్కతుల్లా అండ్ బాయ్ పరమానంద్ were some of the influential leaders associated with the గద్దర్ పార్టీ. గద్దర్ పార్టీ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1913. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే యుఎస్ఏలో ఎక్కడంటే శాన్ ఫ్రాన్సిస్కో. ఇందులో ఉన్న కొద్ది నేమ్ పేరు లేదంటే లాలా హర్ దయాల్, తారక్నాథ్ దాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గద్దర్ పార్టీ 1913 యుఎస్ఏ శాన్ ఫ్రాన్సిస్కోలో అయింది. వెరీ ఇంపార్టెంట్లీ అంటే లాలా హర్దయాల్, తారక్నాథ్ దాస్, రాజ్ బిహారీ బోస్, రామచంద్ర, భగవాన్ సింగ్, కర్తార్ సింగ్ సార్బా, బర్కతుల్లా అండ్ బాయ్ పరమానంద్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ అన్నట్టు. వీళ్ళు యాక్చువల్గా సెక్యులర్ ఉండేవాళ్ళు కానీ మిలిటెంట్ నేషనలిస్ట్ అన్నట్టు. సెక్యులర్ మిలిటెంట్ అంటే ఆర్మ్స్తో ఉండేవాళ్ళు. ఇన్ ఆర్డర్ టు రెవల్యూషనరీ యాక్టివిటీస్ కండక్ట్ చేయడానికి యాక్టివిస్ట్ ఇన్ ద పాస్ట్ ఫౌండెడ్ ద స్వదేశ్ సేవక్ హోమ్ ఇన్ వాన్కోర్ అండ్ ద యునైటెడ్ ఇండియా హౌస్ ఇన్ సియాటిల్. ఎర్లియర్గా వీళ్ళే ఏం ఫౌండ్ చేశారు అంటే స్వదేశ్ సేవక్ హోమ్, స్వదేశ్ సేవక్ హోమ్ ఇన్ వాన్కౌర్, యునైటెడ్ ఇండియా హౌస్ ఇన్ సియాటెల్ ఇది అన్నట్టు. యునైటెడ్ ఇండియా హౌస్ ఇన్ సియాటెల్. ద కొమగట మారు షిప్ ఇన్సిడెంట్ led to plan for armed revolt in Lahore or Rawalpindi. Thus, due to revolutionary activities, British authorities in India passed the Defence of India Act. ఒక ఇన్సిడెంట్ జరిగింది. కొమగట మారు షిప్ ఇన్సిడెంట్ 1914లో. అప్పుడు వీళ్ళకి దీని ఇన్సిడెంట్ వల్ల వీళ్ళు ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఒక ఆర్మ్డ్ రివోల్ట్ జరగాలి రావల్పిండి అండ్ లాహోర్. విచ్ షిప్ ఇన్సిడెంట్ అంటే కొమగట మారు షిప్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళు ఒక ఆర్మ్డ్ రెవల్యూట్ రావల్పిండిలో లాహోర్లో ప్లాన్ చేయాలనుకున్నారు. రావల్పిండి. ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్ వల్ల బ్రిటిష్ అథారిటీస్తో ఒక యాక్ట్ పాస్ చేయాల్సి వచ్చింది. డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915. డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 ఎందుకు పాస్ చేశారంటే ఈ గద్దర్ పార్టీ అనే వాళ్ళు రెవల్యూషన్స్ చేయాలనుకున్నారు, ఆర్మ్డ్ రివోల్ట్ చేయాలనుకున్నారు లాహోర్ రావల్పిండిలో. ఎందుకు అంటే కొమగట్టు మారు షిప్ ఇన్సిడెంట్ వల్ల. ఈ గద్దర్ పార్టీ అనేది 1930 శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ఏలో అయింది. లాలా హరదయాల్, తారక్నాథ్ దాస్ వీళ్ళు మెయిన్ అన్నట్టు. అంతకుముందే స్వదేశ్ సేవక్ హోమ్ ఇన్ వాన్కవర్లో, యునైటెడ్ ఇండియా హౌస్ ఇన్ సియాటల్లో వీళ్ళు ఫామ్ చేశారు అన్నట్టు. ఇలా రెండు. ఈ వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ అనేటని ఈయన ఏంటంటే మెంబర్ ఆఫ్ బెర్లిన్ కమిటీ. ఇదొక ఆర్గనైజేషన్ జర్మనీలో ఫామ్ అయ్యింది 1914లో డ్యూరింగ్ వరల్డ్ వార్ I బై ఇండియన్ స్టూడెంట్స్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ రెసైడింగ్ ఇన్ ద కంట్రీ.
బెర్లిన్ కమిటీ ఎవరు మెంబర్ ఆఫ్ బెర్లిన్ కమిటీ ఎవరు అంటే బీరేంద్రనాథ్ చటోపాధ్యాయ. ఇది జర్మనీలో ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయింది? 1914 వరల్డ్ వార్ 1లో ఫామ్ అయింది అన్నట్టు. ఇప్పుడు నేటల్ ఇండియన్ కాంగ్రెస్, ఇది ఒక నేటల్ ఇండియన్ కాంగ్రెస్. నేటల్ ఇండియన్ కాంగ్రెస్ అనేది ఎవరు? గాంధీజీ ఫౌండ్ చేశారు. ఎప్పుడు? 1894లో. ఇది టుక్ డిస్క్రిమినేషన్ అగెనిస్ట్ ఇండియన్ ట్రేడర్స్ ఇన్ నేటల్లో డిస్క్రిమినేషన్ పెట్టడానికి ఇది అన్నట్టు మెయిన్గా. సో ఇది ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో మోడరేట్ ఫేస్ వచ్చేసి 1894 నుంచి 1906 వరకు జరిగింది. ఈ పీరియడ్లో ఏమైంది అంటే నేటల్ ఇండియన్ కాంగ్రెస్ employed peaceful means such as petitions, writings and raising grievances to address injustice faced by the Indian community in Natal. నేటల్ ఇండియన్ కాంగ్రెస్ NIC అంటే సౌత్ ఆఫ్రికాలో ఇది 1894 నుంచి 1906 వరకు ఉన్న దాన్ని ఏమంటారు అంటే మోడరేట్ ఫేస్ అని అంటారు. సో అక్కడ కూడా మోడరేట్ ఫేస్ అని అంటారు. ఇక్కడ ఓన్లీ పిటిషన్సే. నెక్స్ట్ వచ్చేసి సత్యాగ్రహ ఫేస్ 1906 నుంచి 1914 వరకు. టు ఎ మోర్ యాక్టివ్ రెసిస్టెన్స్ స్పేస్ నోన్ యాజ్ సత్యాగ్రహ అనేది ఏంటంటే యాక్టివ్ రెసిస్టెన్స్ స్పేస్. ప్రొటెస్ట్ చేస్తారు డిస్క్రిమినేటివ్ ప్రాక్టీసెస్కి అగెనిస్ట్గా, ఇంక్లూడింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మైగ్రేషన్ ఇష్యూస్, ద ఆప్రెసివ్ పోల్ ట్యాక్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇండియన్ మ్యారేజెస్. దీనికి అన్నిటిగా ఫైన్ చేస్తారు అన్నట్టు. సో మన 3 ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ, శ్యామ్జీ కృష్ణవర్మ 1905 లండన్లో, గద్దర్ మూమెంట్ 1913 శాన్ ఫ్రాన్సిస్కో, లాలా హరదయాల్, తారక్నాథ్ దాస్ మెయిన్, కొమగటు మారు షిప్ ఇన్సూరెన్స్, ఇండియన్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 పాడడానికి కొమగటు మారు షిప్ ఇన్సూరెన్స్. ఇది నేటల్ ఇండియన్ కాంగ్రెస్ వచ్చేసి 1894లో, అది 2 phases. మోడరేట్ ఫేస్ 1894 to 1906 అంటే అప్రాక్సిమేట్లీ 12 years. సత్యాగ్రహ ఫేస్ 1906 to 1914 అప్రాక్సిమేట్లీ 8 years సత్యాగ్రహ ఫేస్ వచ్చింది సౌత్ ఆఫ్రికాలో. బెర్లిన్ కమిటీ అనే దాంట్లో నెంబర్ ఎవరు అంటే బీరేంద్రనాథ్ చటోపాధ్యాయ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యారిస్ ఇండియన్ సొసైటీ ఎవరి ప్యాట్రనేజ్ కింద ఉండేదంటే మేడం బికాజీ కామానే ఫస్ట్ అన్నట్టు ఫ్లాగ్ హాస్ట్ చేయడానికి ఫారిన్ కంట్రీలో. ఎక్కడ చేసిందంటే 1907 ఆగస్టు 2022లో స్టట్గర్ట్ జర్మనీలో ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ అక్కడ చేశారు అన్నట్టు.